యూరిన్లో ప్రోటీన్ పోతుంటే అది తగ్గించడానికి కొత్తగా మందులు ఏమైనా వచ్చినాయా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఇన్ టెక్నాలజీ, సంజీవని హాస్పిటల్, విజయవాడ. సరే, యూరిన్ పరీక్ష చేశాము, కారణం కనుక్కున్నాము, యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేది కన్ఫర్మ్ అయింది. మరి అది తగ్గటానికి మనం ఏం చేయాలి, ఎటువంటి మందులు వాడాలి? ఇంతకు ముందు వరకు మనకి కేవలం ఏసీ ఇన్హిబిటార్స్ లేదా ఏఆర్బీస్ అంటే టెల్మిసార్టాన్ అనేటువంటి మందులు కానీ లేదా ర్యాంప్రిల్ అనేటటువంటి మందులు కానీ, అంటే ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఏసీ ఇన్హిబిటార్స్ ఆర్ ఏఆర్బీస్ అనేటటువంటి ఒక్క క్లాసే మనకి అవైలబుల్ ఉండేది యూరిన్లో ప్రోటీన్ తగ్గటానికి అన్నమాట. ఇది మనకి బీపీకి వాడతాము, అలానే యూరిన్లో ప్రోటీన్ తగ్గించడానికి వాడతాము. ఇది మనకి మనకున్న బీపీ స్టేటస్ని బట్టి, క్రియాటిన్ వాల్యూని బట్టి, పొటాషియం వాల్యూని బట్టి మనం అంతకుముందు షుగర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది అనే దాన్ని నిర్ధారించుకొని ఈ మందు డిసైడ్ చేస్తాం. ఇంకొక గ్రూప్ ఆఫ్ డ్రగ్ SGLT2 ఇన్హిబిటార్స్ అంటాం అన్నమాట. డాపాగ్లిఫ్లోజన్, ఎంపాగ్లిఫ్లోజన్ అనేటువంటి మందులు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఈ మందులు బాగా అవైలబుల్కి వచ్చినాయి మనకి. చాలా తక్కువ ధరలో, అందరూ వాడేటటువంటి ధరలో వచ్చినాయి. సో ఈ మందులు కూడా మనకి ఆ యూరిన్లో ప్రోటీన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక మూడో రకమైనటువంటి క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఫిన్రినోన్. ఇది కొత్తగా వచ్చినటువంటి మాలిక్యూల్. ఈ ఫిన్రినోన్ అనేటటువంటి డ్రగ్ రీసెంట్గా లాస్ట్ ఒక సంవత్సరంన్నర నుంచి వచ్చినటువంటి డ్రగ్ అనమాట. ఇది కూడా యూరిన్లో ప్రోటీన్ తగ్గించడానికి చాలా మంచి ఔషధం. సో ఈ 3 మందులు మనం పేషెంట్స్కి వాడుతూ ఉంటాం. కొంతమందికి 2 మందులే వాడుతూ ఉంటాం, కొంతమందికి 3 మందులు వాడుతూ ఉంటాం, కొంతమందికి 1 మందే వాడుతూ ఉంటాం. ఎవరికి ఏ మందు సూట్ అవుతుంది అనేటువంటి విషయం మీ క్రియాటిన్ వాల్యూని బట్టి, షుగర్ ఎంతకాలం ఉందనే దాన్ని బట్టి, ఆ హార్ట్ కండిషన్ ఏది ఉందనే దాన్ని బట్టి, పొటాషియం లెవెల్ని బట్టి నిర్ధారిస్తారు. సో మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఈ మందులు ఉన్నాయో లేవో, లేదా వాడే ఎలిజిబిలిటీ ఉందో లేదో నిర్ధారించుకొని అది నిర్ధారిస్తారు. నమస్తే.